జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంతకీ ఏం చెప్పింది, అదే విధంగా జగన్ గారు అసలు ఏం కోరారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్, మన వుల్ఫ్ వీక్షకులకు కూడా. సార్, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి. అయితే ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమేం కోరారు అండ్ కేంద్రం కూడా ఏమేం రిపోర్ట్స్ ఇచ్చింది? ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉండగా తన చేతిలో ఉంటుంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు దాదాపు 1000 మంది 988 మంది ఎంతమందో పెట్టుకున్నాడు. దాదాపు 1000 మంది పోలీసు భద్రతతో వెళ్ళేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు కొట్టేయటం, తర్వాత ముందు రోప్ పార్టీలు పరిగెత్తటం, తర్వాత షాపులు మూసేయటం, ఇళ్లల్లో నుంచి బయటికి రానివ్వకపోవటం, ట్రాఫిక్ ఆపేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. అంటే ఏ ముఖ్యమంత్రికి లేనంత భద్రత పెట్టుకునేవాడు. మరి ఎందుకు ఆయన అభద్రతా భావంతో ఉండేవాడు ఎక్కువ? మరి ఎందుకు ఏంటనేది మనకు తెలియదు. గతంలో మరి ఆయన నక్సలైట్ల మీద కానీ, లేకపోతే రెడ్ శాండ్లర్ ఇలాంటి గ్యాంగుల మీద కానీ, లేకపోతే మాఫియాల మీద కానీ ఆయన తీవ్రమైన చర్యలు తీసుకున్న సందర్భం కూడా లేదు. కాబట్టి ఆయనకి ఎప్పుడు అంత ప్రాణహాని ఉండే అవకాశం కూడా కనపడదు. ఎందుకో కానీ ఆయన మాత్రం అభద్రతతో ఉండటం వలన తను ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా గతంలో తను ఏర్పాటు చేసుకున్న అంత భద్రతని కొనసాగించమని ఆయన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు. కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు, క్యాబినెట్ హోదా కూడా లేదు. కేవలం టెక్నికల్గా చూస్తే ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అయినా కూడా ఆయనకి జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు. 58 మంది భద్రతా సిబ్బంది ఉంటారు ఆయనకి. మరి గతంలో జెడ్+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత భద్రతని తగ్గించాడు. తర్వాత అలాగే మాజీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 2+2 భద్రత మాత్రమే ఇచ్చాడు. ఆయన మరి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి. మరి అయినా ఇప్పటికి 58 మంది భద్రత ఉన్నా కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు, నాకు అత్యంత భద్రత కావాలి, ఇంకా పెంచాలి, జెడ్ కేటగిరీ జెడ్+ కేటగిరీ ఉండే. అయితే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర హోంశాఖని నివేదిక అడిగింది, కేంద్ర ఇంటెలిజెన్స్ని అడిగితే వాళ్ళు నివేదిక సమర్పించాలి. ఎందుకంటే ఈయనకున్న ప్రాణ ముప్పు ఎంతవరకు ఉందని వాళ్ళు ఒక నివేదిక అదనపు సొలిసిటర్ జనరల్ ద్వారా హైకోర్టుకి నివేదిక అందజేశారు. అందులో వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ ముప్పు ఏమీ లేదు, ఇప్పుడున్న భద్రత సరిపోతుంది, ఇంకా పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ నివేదిక నిన్న దీంట్లో విచారణకు వచ్చింది హైకోర్టులో. విచారణకు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్స్ కూడా జెడ్+ పెట్టాలి, ఆయనకి ప్రాణహాని ఉందని. అయితే ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కూడా హైకోర్టు న్యాయమూర్తితో చెప్పారు, ఇప్పటికే మేము 58 మందిని ఇచ్చాము, ఆ విషయాన్ని వాళ్ళు ప్రస్తావించలేదు, ఏది భద్రత లేదు అన్నట్టుగా పిటిషన్లో వాళ్ళు మౌనం వహించారు. 58 మంది భద్రత కొనసాగుతూ ఉంది, ఏ ముఖ్యమంత్రికైనా కూడా అన్నా కూడా ఎక్కువగానే ఉందని చెప్పారు. దాంతో హైకోర్టు జడ్జి కూడా దాన్ని ఐ థింక్ ఈ నెల 28కో ఇప్పుడు మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు విచారించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన మీద ఏమీ తీవ్రమైన చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక జాతీయ స్థాయి ప్రాధాన్యత లేదు, అలాగే నక్సలైట్లు లాంటి ఒక తీవ్రవాద సంస్థల నుంచి ఆయనకి ప్రాణముప్పు లేదు. ఆయనకి అప్పట్లో మందు పాత్ర పెట్టి అలిపిరి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా పేలిపోయింది. ఎంతో ఎత్తుకి ఎగిరి 20 అడుగులు ఎత్తి కింద పడి ఆయన అదృష్టశాత్తు బతికారు. తర్వాత ఆయనకి ఉన్న ప్రాణహాని తీవ్రత దృష్ట్యా జెడ్+ కేటగిరీ కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక హోంశాఖల సమన్వయంతో కొనసాగుతుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొనసాగింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన ఆయనకున్న ముప్పుని దృష్టిలో పెట్టుకుని తప్ప ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా లేకపోయినా అది కొనసాగుతుంది. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, నేను మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నాకు స్వతహాగా అది సంక్రమిస్తాయి అనే వాదనగా మాట్లాడుతున్నాడు. నిన్న సత్తినపల్లి వెళ్తున్నప్పుడు కూడా ఆ భద్రత లేకపోవటం వల్లనే సింగయ్య అనే వ్యక్తి నా కారు కింద పడ్డాడని చెబుతున్నాడు. కానీ ఆయన సింగయ్య పట్టానికి అదే బోడిగుండుకి మోకాలకి ముడేసినట్టుంది, దానికి దీనికి సంబంధం లేదు. నిన్న పోలీసులు అక్కడ కూడా 650 మంది భద్రత ఆయనకి ఇచ్చారు కూడా. కానీ ఆయన పోలీసులు ఇస్తున్న సూచనలని ఆంక్షలుగా భావిస్తా అన్నిటినీ ధిక్కరిస్తా వెళ్ళిపోయాడు తప్ప
సహకరించలేదు. ఆయనకి రోప్ పార్టీలు కూడా ఉన్నాయి. అట్లాని ఇక్కడ నుంచి రోళ్లపాడు అదేదో ఉంది ఆ ఊరు సత్యనపాడు దగ్గర దాకా పరిగెత్తలేరు. అసలు ఈయన్ని మధ్య మధ్యలో ఆగమని చెప్పలేదు, హైవే మీద వెళ్ళిపోమని చెప్పారు. దానికి తగ్గ భద్రత వెహికల్స్ వెళ్తున్నాయి, పైలట్ అండ్ మనం కొన్ని విజువల్స్ లలో కూడా చూసుకున్నట్లయితే కనుక కొన్ని దగ్గర రోడ్ షో కూడా చేయడం జరుగుతుంది. రోడ్ షోయే చేశాడు. అవును, దాదాపు ఒక 10 గంటలు పట్టింది గుంటూరు నుంచి సత్యనపల్లి ఆ ఊరు వెళ్ళటానికి. అక్కడే తెలిసిపోతుంది అతను ఒక ఎలక్షన్ చేసిన రోడ్ షో లాగా పర్మిషన్ లేదు, తను బయటకు వచ్చి నుంచునున్నాడు. అదే కనుక పని స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగితే మనమేం తప్పు పట్టలేం, అది డ్రైవర్ నిర్లక్ష్యం మూలాన జరిగింది అనుకోవచ్చు. కానీ ఆయన బయట కారు బయట పెడస్టల్ మీద నుంచునే ఉన్నాడు. తర్వాత ఒక వ్యక్తి బానెట్ మీద కూడా నుంచుని ఉన్నాడు. మీరు చూడొచ్చు విజువల్స్, జెండా ఊపుతా సీఎం సీఎం అని అరుస్తున్నారు. అసలు నిజంగా నీకు అంత ప్రాణహాని ఉన్న వ్యక్తివి, అంత విఐపి అయితే నీ బానెట్ మీద ఆ వ్యక్తి ఎక్కినప్పుడు వెంటనే నీ అంతరంగిక సిబ్బంది వెంటనే దింపేయాలి కదా. నువ్వు అలాంటివన్నీ ప్రోత్సహిస్తా నువ్వు మళ్ళీ నాకు భద్రత లేదని ఎలా చెబుతావు? తర్వాత ఒక గౌరవనీయమైన పోస్టులో మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను నీ కారు బానెట్ మీద ఎక్కాడంటే నీ నెత్తి మీద ఎక్కినట్టే. ఆ గౌరవం ఉండాలి కదా, ఆ ఉందాతనం ఉండాలి కదా. నువ్వు ఒక చిల్లరి నాయకుడిలాగా ఒక లోకల్లో ఒక మున్సిపల్ కౌన్సిలర్ లాగా బిహేవ్ చేస్తే నువ్వు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ ఎలా చేస్తావు? దింపమని చెప్పాలి కదా. ఆయన అరుస్తున్నాడు, ఈయన అభివాదం తీసుకుంటున్నాడు. కారు కింద పడిన సింగ ఏమో నోరు తెరిచి అరిసే పరిస్థితిలో లేడు. అప్పటికే సగం దవడ మీదకి కారు ఎక్కి ఆగింది. అది ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. తర్వాత స్లోగా ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఈడ్చుకెళ్ళిపోతుంది తప్ప ఆయన చూపులు చూడగలుగుతున్నాడు, నన్ను రక్షించమని దీనంగా అద్దిచ్చినట్టు చూస్తున్నాడు, కానీ నోరు మెదపలేడు. ఆ రకంగా కారు ఎక్కటం అయింది. ఆయన దృష్టికి వెళ్ళినా కూడా అవతల పడేసేయండి ముసలాయన అని చెప్పారంట, అవతల పడేసేయండి అని. అసలు నిజంగా అతను కనుక నిజమైన ప్రజానాయకుడు అయితే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసేయాలి, అంత విషాదం జరిగింది. ఇప్పుడు నీ ప్రాణానికి 1000 మంది పోలీసులతో రక్షణ పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి అనవసరంగా చనిపోయాడు. అతను ఏమన్నా రేపు ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే అతనికి ఏమన్నా పదవి వస్తుందా, లేకపోతే అతను ఏమన్నా విఐపియా? నీ కార్యక్రమానికి వచ్చి నీ కారు కింద చనిపోతే నీకు అంత మాత్రం స్పృహ ఉండక్కర్లేదా? అది రద్దు చేసేయాలి కదా. కాబట్టి కావాలంటే ఇంకోసారి పెట్టుకుందాం ఈ కార్యక్రమం. తర్వాత అదే రోజు ఇంకా కొద్ది గంటల తర్వాత ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడు, వాళ్ళ కార్యకర్తే. అతను స్పృహ తప్పి పడిపోయాడు ఆ జనంతో. ఇప్పుడు పోలీసులు ఇచ్చినటువంటి నిర్దేశం ప్రకారం అతను హైవే మీద వెళ్ళిపోతే ఏ ఇబ్బంది లేదు, పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, పైలట్ ఉంటుంది, తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కానీ పోలీస్ పార్టీ నువ్వు ఆగినప్పుడల్లా పరిగెత్తుకుంటా వెళ్ళమంటే ఎట్లా సాధ్యం అవుతుంది? వాళ్ళు మనుషులే కదా. నువ్వు ఆగకుండా వెళ్ళిపోతే ఈజీగా నిన్ను దాటిచ్చారాక పోలీసు ఇది ఇచ్చారు, రోప్ పార్టీసు 15 మందినో ఎంతమందినో పెట్టారు. కానీ వాళ్ళు ఎంతసేపు అని పరిగెత్తారు? వాళ్ళు మనుషులే కదా. నువ్వేం కారులో ఏసీలో కూర్చుంటున్నావు, ఆపినప్పుడల్లా బయటకు వస్తున్నావు, అభివాదం చేస్తున్నావు, లోన కూర్చుంటున్నావు. మరి వాళ్ళు ఎంతని పరిగెత్తాలి? నీకు 10 గంటల సేపు ఈ కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నువ్వు వెళ్ళలేదు కదా. నీకు పోలీసు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? నీకు 58 మంది సెక్యూరిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను అనుక్షణం ప్రతిక్షణం కాపాడుతున్నారు. నువ్వే బానెట్ మీదకి కూడా జనాలు ఎక్కించి సీఎం సీఎం అని అనిపించుకుంటుంటే ఫైనల్ గా కేంద్రం ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది? కేంద్రం అవసరం లేదని చెప్పింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పిటిషన్లో నాకు భద్రత లేదన్నట్టుగా చెప్పాడు. కానీ ఈ పిటిషన్ విచారణ సందర్భంలో ప్రత్యేక న్యాయవాది హైకోర్టు గౌరవ న్యాయమూర్తి ముందు చెప్పాడు, ఇప్పుడు 58 మంది సిబ్బంది ఆయనకి భద్రత ఇచ్చాము, ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు పిటిషన్లో అని. కాబట్టి అందుకని మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని అడుగుతారు 58 మంది ఇప్పుడు కొనసాగుతుందా భద్రత లేదా అని. కేంద్ర నివేదిక అల్టిమేట్, అంతే తప్ప దాని మీద ప్రత్యేకంగా హైకోర్ట్స్ ఇంటర్వ్యూ అవ్వవు. ఎందుకంటే దానికి కేంద్ర హోంశాఖలో ఒక విభాగమే ఉంది. దేశంలో ఈ ఒక్క నాయకుడికని కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ పోలీసు ఉన్నతాధికారులకైనా, ఎవరికైనా కూడా వాళ్ళకుండే ప్రాణ హాని ఎంత ఉందో అంత మేరకి వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఒకవేళ హాని లేకపోతే తగ్గిస్తూ ఉంటారు, పెరిగితే ఇంకా పెంచుతారు కూడా. అది ఎప్పుడు కూడా సమీక్ష జరుగుతూ ఉంటుంది. వాళ్ళకుండా థ్రెట్ పర్సెప్షన్ అంటారు, ప్రాణ ముప్పు ఎంత ఉందనేది. అందువల్ల ఇప్పుడు తనకు తనే చెప్పుకోకూడదు. నిన్న అదే అడుగుతున్నాడు ఆయన, నా ముందు వాళ్ళేరు వీళ్ళేరు. అప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్గా నువ్వు పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదనేది నువ్వు ఆయన గమనించాలి. తర్వాత నువ్వు ఎవరి మీద తీవ్రమైన చర్యలు తీసుకోలేదు, నీ ప్రాణానికి వచ్చిన ముప్పు లేదు. ఇప్పుడు నీ బాబాయ్ హత్య కేసులో కూడా నువ్వేం నిందితుడిగా లేవు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా చేస్తారంటే
ఇప్పుడు నీ తాతయ్య అయితే ఆయన రాజారెడ్డి, ఆయన ఫ్యాక్షన్ లీడరు, అప్పుడు ఆయన ఆ ఫ్యాక్షన్ లో చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఫ్యాక్షన్ ఇప్పుడు నువ్వేం కొనసాగించట్లేదు. నువ్వు ఒక ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యావు, ప్రజల్లో మమేకమై తిరుగుతున్నావు. కాబట్టి ఇవాళ కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఉండాల్సినంత భద్రత ఉంది, అందుకని ఎక్కువ కూడా ఇచ్చారు. మరి ఆయనే కిరణ్ కుమార్కి 2+2 ఇచ్చిన వ్యక్తి కేంద్రం ఇచ్చిన భద్రతను చంద్రబాబు నాయుడు గారికి తగ్గించి తనకు మాత్రం గతంలో ముఖ్యమంత్రిగా ఎంత ఉందో అంత ఉండాలని కోరుకోవటం అనేది అత్యాశ అవుతుంది. అది ప్రజలు కూడా హర్షించరు. అది ఆయనకి ఇప్పుడు నువ్వు కొద్దిపాటి భద్రత ఇస్తేనే నీ కారు కింద జనాలు తొక్కిపడేస్తున్నావు. ఇక నీకు అట్లాంటి భద్రత ఇస్తే ఇంకా ఏం పరిస్థితి ఉంటుందో చెప్పలేము. తర్వాత ఇంకా పైగా రఫా అని నీ ప్రభుత్వం వస్తే ప్రజలను కోసేయమని ఆదేశాలు ఇస్తున్నావు. ఇట్లాంటి పరిస్థితుల్లో నీకు అంత భద్రత ఇస్తే అసలు నువ్వు భూమి మీద ఉంటావా? అసలు నీ దగ్గరికి ఎవడన్నా రాగలుగుతాడా? లేకపోతే నువ్వు ఇచ్చే స్టేట్మెంట్లని ఎవడన్నా తట్టుకోగలుగుతాడా? కాబట్టి ఏదైనా అది కేంద్రం అయితే తిరస్కరించినట్టే ప్రశాంత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, మన వీక్షకులకు.